జగ్గంపేట దిగాలి. సారీ మేడం, నా బండి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మీరు బస్సులో రావాల్సి వచ్చింది. ఏమనుకోకండి. ఏ పిల్లలు ఇలా రండి. ఆ పంకజం గురించి కదా మీ అన్నదమ్ములు గొడవ. ఓ పని చేయండి, వారానికి 3 రోజులు నువ్వు వెళ్ళు, ఇంకో 3 రోజులు వీడు వెళ్తాడు. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు వద్దా ఏంది? ఏంద్రేదే మా నూళ్ళు షూటింగ్ ఏమైనా జరుగుతాడా ఏంది? అట్టగా ఉందండి. అదిగోండి హీరోయిన్ కూడా వచ్చేస్తుందండి. భలే కొన్నాడు బాబు. ఏందమ్మా నేను తిప్పేస్వామి అమెరికా బైడెన్ సార్ ప్రెసిడెంట్, ఏడా నేనే ప్రెసిడెంట్. వాట్ అంటే నారాయణ స్వామి మై క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు వెళ్ళే అమెరికా పోయిళ్ళా. ఆయన కూతురు రేణుక చిన్నప్పుడు పని కదా ఎత్తుకొని వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు, ఆయనతో పాటు అమెరికా పోయింది. అది ఎట్టా నువ్వు రేణుకవా? ఊరి అమ్మ ఇదేంటే పాపాయలే పోయి పాలకోవలా వచ్చిందే. వినబడుతుందండి. లేదుగా, చిన్నప్పుడే దేవుడు దీనికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కట్ చేసినాడుగా. మీ బాబా ఏరా స్వామి ఈ మూల మీదనే ఉంటాడు. చూపిస్తుందా? ఇదేంద్రదే చెయ్యి దూది లెక్కన ఉండదే. ఎత్తుకుని పెంచానన్నా తప్పు సార్. ఇప్పుడు కూడా ఎత్తుకోవాలనిపిస్తాడు. అదే పాతబాటు వస్తున్నా నువ్వు సూట్ కేసు ఎత్తుకోనరా. దా చూపిస్తారా? యాపా ఇదిగో ఏరా స్వామి, ఎవరో పోల్చుకో. ఎవరు? నీ అన్న బిడ్డ రేణుక అమెరికా నుంచి వచ్చుంటది. నువ్వు మా రేణుకోవా? చూద్దే మన రేణుకు వచ్చింది మన బిడ్డ. మీ చిన్న ఆయన పొజిషన్ ఇంత చండాలంగా ఉందని అడుగుతాండా? మీ నాయన అమెరికా పోయినాక ఈయన ప్యాకెట్ ఆడి ముందు తాగి కారు తాకట్టు, బంగ్లా తాకట్టు, పొలాలు తాకట్టు. ఇప్పుడు డైలీ కట్టలు కొట్టింగు, సంతలు అమ్మింగు, పుట్టు తినింగు. చెప్పొద్దంటలా? ఏందమ్మా నువ్వు ఒకదాని వచ్చినావో అన్న రాలా? ఏందమ్మా నా మీద ఇంకా కోపంగా ఉన్నాడా? మరి రాలేదే? ఏమంటా ఉండదురా? యాక్సిడెంట్ లో చనిపోయారంటండి. ఏందే నారాయణ స్వామి చచ్చిపోనాడా? చచ్చిపోయినాడా? ఈ రుట్టే సంతోషంగా ఉండేవాడు. నా చేతిలో రాను నేనే చెప్పుకున్నానమ్మా, నేనే చెప్పుకున్నాను. నన్ను క్షమించు. స్వామి నీ అన్న కూతురు వచ్చింది, తాకట్లో ఉన్న ఇల్లు నీ చేతికి వచ్చింది. ఇక నీ కష్టాలు తీరిపోయినట్టే పో. అరే బంగారం లాంటి ఇంటినే నిన్నటి దాకా గెస్ట్ హౌస్ మాదిరి వాడినాడు ఆ గోవర్ధన్ గారు. ఫర్నిచర్ కూడా నాశనం చేసి ఆయన గుర్తొచ్చినాడమ్మా. దిగులు పడమాకమ్మా, నేనుండా కదా. ఇక నుంచి అమ్మా నాయన అన్నీ నేనే నీకు. ఏంది మజా 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 అమెరికా నుంచి మన ఫ్రెండ్ రేణుక వచ్చిందట. ఊరందరూ అనుకుంటా అన్నారు. నువ్వే దెబ్బ తాగి రేణుక 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 బాగుంటావా? గుర్తుపట్ల వీళ్ళు నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అమ్మా. నేను జిన్నానే. గాలి నాగేశ్వరరావు.
సారీ మచ్చా. నువ్వు ఉండరా రేణుకా, నేను స్వాతిని. నన్ను కూడా గుర్తుపట్లే పండుని. చిన్నప్పుడు నేను విసురు కొనిచ్చాను, గుర్తుండదా? ఎట్టట్ట పావలా పెట్టి విజిల్ కొని పెడితే 15 ఏళ్ళు గుర్తు పెట్టుకోవాలనా? మీ దరిద్రపు జ్ఞాపకాలని అమ్మాయి గుర్తు చేసే సిరాకు తెప్పించమాకండి పోండి. నిజంగానే మర్చిపోయినది కానీ పోదాంపా. ఏందిరా తెంగర చూపులు చూస్తుందే? ఆ మచ్చా నువ్వు అలా అలా మర్చిపోయిందిరా? నిన్ను మర్చిపోయింది మచ్చా, నన్నిటే మర్చిపోయినది. జీవితంలో ఫస్ట్ టైం ఆనందం ఆందోళన ఒకే తూరు వస్తే ఎట్టా ఉంటుందో నాకు తెలుస్తా ఉండాది. చాలా ఏళ్ల తర్వాత నా చిన్ననాటి ఫ్రెండ్ రేణుక రంగంపేటకు వచ్చిందన్న ఆనందం ఒకవైపు, అప్పు తీర్చకపోతే గోవర్ధన్ గారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని మా నాయనమ్మ నాతో వేయించుకున్న ఒట్టు మరోవైపు. వీటన్నిటికన్నా నన్ను ప్రెసిడెంట్ పోటీ నుంచి తప్పించాలని మా చిన్నాయన చేస్తున్న కుట్ర ఇంకోవైపు నన్ను టెన్షన్ పెడతా ఉండాయి. ఈ కష్టాలన్నీ తీరాలంటే రేణుక హెల్ప్ అడక్క తప్పట్ల మచ్చా. ఇస్తుందంటావు? కోట్లు ఖర్చు పెట్టడానికి 35 లక్షలు పెద్ద లెక్క. పల్లి లెక్క సల్లి తీసుకోబా జిన్నా అంటే అంతేంటావా? అంతే మచ్చా. అడిగేద్దాం పద. మెట్టితో కొడతాను. అప్పు కావాలరా నీకు? చిన్నప్పుడు రేణుకకు ట్యూషన్ చెప్పినావని ఇప్పుడు ₹1,00,000 అప్పు కావాలా? సిగ్గులేదురా నీకు? ఇదేం జరమటారా బాబు? రండ్రా, కరెక్ట్ టైంకి వచ్చినారు. ఇగో ఈ జిన్నాగాడు ఉన్నాడు, ఈడి కూరంతా అప్పులు, పీకల్లోతు కష్టాలు. అయినా స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఎప్పుడన్నా మమ్మల్ని అప్పడిగినాడా? ఈడు మనిషి అంటే ఈయన చూసి నేర్చుకో. నన్ను కాదు ముందు చూడు. ఇప్పుడు నా గురించి ఎందుకులే మావా? చెప్పాలరా, లేకపోతే ప్రతి బేవర్స్ ఇంటికి వచ్చి అడగడమే. అప్పు గిప్పు లేదు, దొబ్బే పాఠాలు చెప్పినాడంట. నువ్వు తిన్నగా పాఠాలు చెప్పుంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడేవాళ్ళు కదా. ఈడేందిరా మనల్ని దుబ్బుతున్నాడు? ఇగో జిన్నా, మావా చెప్పు మావా. నీతో చిన్న పని పడిందిరా. చెప్పు. నా కూతురు చేసే సైకిల్ మాకు అసలు అర్థం కావడంలా. కోట్లున్నా నోటు తెరిచి ఏం కావాలో అడగలేకపోతుంది. చాలా ఇబ్బందిగా ఉందిరా. మా అమ్మాయి సైకిల్ ని తర్జుమా చేసే ట్రాన్స్లేటర్ ఉంటే చెప్పకూడదు? మామ ఒకడున్నాడు. ఎవరు? రాకేష్ మాస్టర్. పండు, ఈ ఇల్లు ఆడోళ్ళు అడ్డలా ఉంది. వాళ్ళ ఇంట్లో పనోళ్ళు. ఆడోళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలా, మనం వెనకాతలుండి బాగా చూసుకోవాలి. చూడొచ్చు, జిన్నా విషయమే ప్రాబ్లం. పదా అమ్మ పిలిపించారు. చల్లగా ఉండు తల్లి. ఇదిగో స్వామి బాబాయ్, రాకేష్ మాస్టర్ ట్రాన్స్లేటర్. ఈడా ఎడవ సర్కస్ లో చూసినట్టున్నానే. ట్రాన్స్లేటర్ అది వదిలేగానే పచ్చల స్వాతి గుర్తుండదే? ఎలా మర్చిపోగలను? నేను చెప్పుతో కొట్టింది ఇంకా గుర్తుండదా? ఇప్పటికీ ఆ చెప్పు నా దగ్గరే ఉంది. ఛీ, ఇంతకీ నేను డబ్బింగ్ చెప్పాల్సింది ఎవరికి? నా కూతురికి. వాయమ్మికే. రాకేష్ మాస్టర్ బాగుండవా? బాగుండా. ఈడే నీ ట్రాన్స్లేటర్. నేనే పనిలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రే జారుమిటాయ్, జాయింట్లు జారిపోతాయి, గుర్తుందిగా? గుర్తుంది జిన్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. నన్ను చూసి చెప్పరా? అదే నీ రుణం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా అంటున్నా. నెలకి 20,000 అనుకుంటా ఉన్నావు. చాలా తక్కువ, 30 తీసుకోండి. ఏంది ఎదిరిస్తుండో? ఈ అమ్మికి ట్రాన్స్లేట్ చేయాలంటే నేనే రివర్స్ ఇవ్వాలి. ఏయ్, మెట్టు పగిలిపోద్ది. క్షమించు జిన్నా, బొమ్మ అదిరింది. ఇది మా అమ్మ జ్ఞాపకం మాత్రమే కాదు రేణుక, ఇది నీ జ్ఞాపకం కూడా. ఇది చూసిన ప్రతిసారి మా అమ్మ నువ్వు ఇద్దరు గుర్తుకొస్తుంటారు. నువ్వు తిరిగి రావేమో అనుకున్నాను, కానీ నన్ను గుర్తుపెట్టుకునే దానికి చాలా థ్యాంక్స్. జిన్నా, మీ కబుర్లైతే వస్తారా? వెళ్దాం పద. ఓం వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, గౌరీపుత్రాయ నమః. లంగా ఓణిలో భలే ముత్తొస్తున్నావే స్వామి. ఇప్పుడు దీని పక్కన నించునే అవకాశాన్ని ఇచ్చావు, త్వరలో దాని పక్కలో చేరే అవకాశాన్ని ఇవ్వు స్వామి. దేవుణ్ణి కోరే కోరిక రాది. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. బాబు హారతి తీసుకోండి. సకలాభి
జిన్నా, ఇంకో 10 దినాల్లో నీకు నా చెల్లికి లగ్గం. నువ్వేంది ఓ వైపు ఎర్ర బస్సు ఇంకో వైపు ఎయిర్ బస్సు వేసుకొని కులుకుతాండావు? ఆడనంతగా తిప్పాలంటే మా అన్న ఖాళీగానే ఉన్నాడు. ఫుల్గా సాటిస్ఫై చేస్తాడు. నువ్వు నన్ను ట్రోల్ చేయి, ఎంజాయ్ చేస్తా. మా వాళ్ళ జోలికొస్తే బీచ్ తీస్తా. వాడొక్క మాట అన్నందుకే కొడతావా? ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తకపోయి నా ఇంట్లో ఉంచుకుంటా. ఏం పీకుతావురా? నువ్వు తాకరా, నేనే ఇంటికి పంపుతా. ఎత్తకరా? మనం వైలెన్స్ చేద్దామని వస్తే ఆడు రొమాన్స్ చేస్తాను. చిన్నా, తాకరా. వద్దు. ఇంటికి తీసుకుపోతానాగా, తాకు. వద్దు, నా మాటేనో. చిన్నా, ఇంకో 10 రోజుల్లో నా అప్పు కట్టకపోతే అప్పుడు చెప్తాను. రండ్రా. వెరీ గుడ్. భలే కొట్టినావే. దాహం వేసింది. అమ్మ రేణుకా, దీనికి వినపడదు కదా. అమ్మ రేణుకా, నీతో కొంచెం మాట్లాడాలప్పా, నీ పెళ్లి సంబంధం గురించి. నువ్వు బాబాయ్వా బ్రోకర్ రాహులే? మా అన్నయ్య ఉంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేవాడు. నేనున్నాను కదా. ఇగో చిత్తూరు జిల్లా మొత్తం గాలించి ఎన్ని సంబంధాలు పట్టుకొచ్చినా బాబాయ్, రేణుకాకు ఎవరు కరెక్టో దానికన్నా నాకే బాగా తెలుసు. ఏందే ఫోటోలు అట్లీస్ట్ వేసినావు? పెళ్లి ఇష్టం లేదా? ఏమ్మా ఏం చెప్తా ఉండదురా? నన్ను అడగకుండా ఈ బొక్కల సంబంధం ఎవరితో ఏమన్నాడు నేను? అదే సైన్ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మిక్స్ చేస్తే మీనింగ్ అదే సార్. నువ్వు చెప్పమ్మా, ఎందుకు ఇష్టం లేదు? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తుండవా? ఎవరమ్మా అబ్బాయి? యాడుంటాడు? అమెరికాలోనా? జిన్నానా? జిన్నా? జిన్నానా? జిన్నానా? అవును, నేను జిన్నాని ప్రేమిస్తున్నా.